అక్కినేని వారింటి కోడలుగా శోభిత వెళ్తోంది అన్నప్పటి నుంచే ఇక శోభిత గురించి చాలా అంటే చాలా ఎక్కువగా అన్ని మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తనెవరు? తను ఎప్పుడు సినిమా ఫీల్డ్‌లోకి వచ్చింది? తను ఏ రకంగా మాట్లాడింది? ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తం హాట్ టాపిక్‌గా మారిపోయింది. అయితే శోభిత విషయంలోకొచ్చినట్టయితే శోభితకు ఒక సిస్టర్ మాత్రమే ఉన్నారు. అయితే వాళ్ళ తల్లిదండ్రులకి శోభితతో పాటుగా తన సిస్టర్ సమంత ఇద్దరు మాత్రమే సంతానం అన్నమాట. అయితే వాళ్ళ ఫాదర్ గురించి చెప్పాలి అంటే ఆయన ఇంజినీర్‌గా పనిచేశారు. చాలా ఉన్నతమైన కుటుంబం. వాళ్ళ మదర్ కూడా మంచి స్కూల్‌లో టీచర్‌గా పనిచేశారు. దాదాపుగా రిటైర్ అయ్యే వరకు ఇద్దరు కూడా పనిచేశారు. ఇక మొదటి నుంచి కూడా శోభితకు ఎక్కువగా యాక్టింగ్ అన్నా, మోడలింగ్ అన్నా ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఆ దిశగా తను పయనించింది. పుట్టింది, పెరిగింది అంతా కూడా తెనాలి, వైజాగ్‌లో అయినప్పటికీ కూడా, ఆ తర్వాత ముంబైకి వెళ్ళిపోయి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మిస్ ఇండియా ఎర్త్, అలాగే మిస్ యూనివర్స్ ఇలాగా ఎక్కడైతే అందాల పోటీలున్నాయో ప్రతి చోట శోభిత అక్కడే ఉండడం జరిగింది. దాంతో ప్రతి ఒక్కరు కూడా శోభిత వెంట పడ్డారు అవకాశాలు ఇవ్వటం కోసం. సాధారణంగా అవకాశాల కోసం హీరోయిన్‌లు చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ శోభితకి వచ్చిన అవార్డులు, రివార్డులు తనకు దక్కిన అద్భుతమైన ఖ్యాతి కారణంగా శోభిత వెనకాలే ఆఫర్‌లు పరిగెత్తుకుంటూ వచ్చాయి. ఇక వాళ్ళ నాన్నగారు కూడా ఎయిర్ ఫోర్స్‌లో కూడా పనిచేసిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఆయన అక్కడ పనిచేశారు. ఇక వాళ్ళ ఆస్తుల విషయంలోకొచ్చినట్టయితే పుట్టింది వాళ్ళ సొంత ఊరు అంతా కూడా తెనాలే కాబట్టి అక్కడే వాళ్ళకి స్థిర చరాస్తులు చాలానే ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళు ఎన్నో ఆస్తులను వైజాగ్‌లో కూడా కూడబెట్టుకున్నారు. ఇక ఆ తర్వాత బెంగుళూరు, ముంబైలో కూడా వాళ్ళకు స్థిర చరాస్తులు ఉన్నాయి. ఇక శోభిత దాదాపుగా 80కు పైగానే నెట్‌ఫ్లిక్స్‌లో ఫిల్మ్స్ కానీ, లేకపోతే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ కానీ, రియల్ మూవీస్ కానీ, వెబ్ సీరీస్‌లు కానీ చాలా చేసిందనమాట. అయితే వాటన్నిటి మీద కూడా తను చాలా మంచిగా సంపాదించింది. దీనికి తోడు అడ్వర్టైజ్‌మెంట్స్ కూడా ఆమెకు ప్రధానమైన రెవెన్యూ ఇన్‌కమ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా చూసుకున్నట్టయితే వాళ్ళు మంచి ఫినాన్షియల్లీ ఉన్నతమైన కుటుంబం నుంచే వచ్చిన వాళ్ళని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు.